Good morning, everybody. Good morning, everybody. I want to thank God for this opportunity that we can go back to His Word at all times. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి ప్రతిసారి దేవుడి వాక్యంలోకి వెళ్ళడానికి మనకు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And I also want to thank Pastor James for giving me this opportunity here. ఈ అవకాశం అనుగ్రహించిన పాస్టర్ జేమ్స్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. And this morning I would like to make it more as an interaction section than just speaking to you. ఈ రోజు ఈ యొక్క సమయంలో ఈ సెషన్ లో మనం కొంత పరిచయాన్ని వాక్యం నుండి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. Because we are constantly accustomed to only speaking. మనం ఎప్పుడు కూడా మాట్లాడటం అలవాటు అయిపోయింది, ఎప్పుడు మాట్లాడటం మనకి ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొద్దిగా పరిచయంగా మీరు కూడా సహకరించాల్సిందిగా బ్రదర్. I want to ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. Who is the most important person in the Bible? బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. Jesus Christ. And what is the most important message in the Bible? అన్నిటికంటే ప్రాముఖ్యమైన వార్త బైబిల్లో ఏమిటి? Gospel. And the gospel is about whom? ఆ సువార్త ఎవరి కొరకు? Jesus Christ. What is it about Jesus Christ that is there in the gospel? సువార్తలో యేసు ప్రభువుని గురించి ఏమని చెప్పబడుతుంది? మన రక్షకుడు. He's our redeemer. Is that all? ఇంతేనా? చెప్పండి. Says that he's our redeemer and he'll come back to take us. Is that all? ఇంతేనా? చెప్పండి. ఇంతేనా? You said Jesus is the most important person in the Bible. You said the gospel is the most important message. వాక్యంలో యేసుక్రీస్తు మాత్రమే ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడని మీరు తెలియజేశారు. సువార్తలో యేసు ప్రభువే కేంద్రంగా మీరు ఉన్నారని తెలియజేశారు. అయితే ఇంతేనా అనేది బ్రదర్ మిమ్మల్ని అడుగుతున్నాను. The most important thing is the person and the work of our Lord Jesus Christ. సువార్తలో అత్యంత ప్రాముఖ్యమైన సువార్త సారం ఏమిటంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభు యొక్క person and work of Jesus Christ. యేసు ప్రభు యొక్క కార్యము, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము మన సువార్తకు సారముగా ఉంది. And as pastors, our duty is to preach about Christ constantly. దైవ సేవకులుగా, దేవుని పరిచారకులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మన కర్తవ్యం ఏంటంటే ఆయనను మనం ప్రకటించే మన కర్తవ్యం. It is not preaching about me or you. ఇది నా కొరకు లేకపోతే నీ కొరకు బోధించుకునేది కాదు, కానీ యేసు ప్రభు గురించి, యేసు ప్రభువుని కూర్చున్న వార్తగా నేను మీకు తెలియజేస్తాను. I want you to turn with me to John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Jesus did two great works there. యేసు ప్రభు ఈ అధ్యాయంలో ఒక రెండు గొప్ప ఆశ్చర్య కార్యములు చేసినట్టుగా He healed the man who is not able to walk. అక్కడ నడవలేని ఒక వ్యక్తిని మనం చూస్తాం. And he raises him up and tells him, take your bed and walk. అతన్ని చూసి యేసు ప్రభు లేచి నడువు అని చెప్పి యేసు ప్రభు చెప్పడం మనం చూస్తాం. Today many people will look at that passage and say, oh, my Jesus is a great miracle worker.
చాలా మంది ఈ విషయాన్ని చదివి యేసు ప్రభు చాలా ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పి చాలా మంది చెప్పడం మనం They, వింటుంటాం. they will say, I want to be like Jesus so that I can do this miracle. నేను కూడా యేసు ప్రభువులాగా ఉండాలి, నేను కూడా ఈ స్వస్థత కార్యాలు చేయాలి అని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. This is a group that is looking for extraordinary works. ఈ యొక్క గుంపు వాళ్ళు అద్భుతాలు చేయడానికి ప్రోత్సహింపబడిన గుంపుగా మనం చూస్తున్నాం. But we are looking at a second group also here. అలాగే రెండవ గుంపు కూడా ఉన్నది. This group is a legalist group. వీళ్ళు క్రియామూలమైన విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. This group has set laws. You should not do these things or you should do these things. ఈ రెండవ గుంపు వాళ్ళే ఒక ధర్మశాస్త్రం పెట్టుకున్నారు. వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకుని ఆ రూల్స్ లో ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళు నడుస్తున్నారు. They say on a Sabbath day you can't walk more than 13 steps. విశ్రాంతి దినాన్న, పరిశుద్ధ దినాన్న 13 అడుగుల కంటే ఎక్కువ ప్రయాణించకూడదు, ఎక్కువ వేయకూడదు అని చెప్పి వాళ్ళే కొన్ని నియమాలు వాళ్ళు On a పెట్టుకున్నారు. Sabbath day you can't switch on the light. విశ్రాంతి దినాన్న, సబ్బాత్ రోజున లైట్ కూడా వేయకూడదు అని చెప్పి ఒక క్రియామూలమైన విశ్వాస గుంపు ఉన్నది. That is work. ఎందుకంటే అది క్రియ. So they said Sabbath you should do no work because you have to perfectly rest. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు అనే ఈ రెండవ గుంపును మనం చూస్తున్నాం. వాళ్ళు కేవలం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఆ యొక్క దినాన్ని వాళ్ళు వాడతారు. And Jesus broke such a great commandment that the Pharisees or the religious leaders kept. ఈ రెండవ గుంపులో ఉన్న పరిచయులు, శాస్త్రులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గుంపును యేసు ప్రభు బ్రేక్ చేశాడు. And in verse 17, 17వ వచనాన్ని మనం చదువుతాం. Jesus says, my father worked hitherto and I work. ఇక్కడ ఏమంటున్నాడంటే అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. So what is Jesus saying? యేసు ప్రభు ఏం తెలియజేస్తున్నాడు ఇక్కడ? When I heal the sick man, you all agree to it. నేను ఒక కాలు చేయి పడిపోయిన వారిని, రోగుల్ని నేను బాగు చేసినప్పుడు మీరు సంతోషించారు. But when I heal the sick man on a Sabbath day, you are accusing me. అయితే విశ్రాంతి దినాన్ని నేను ఈ పని చేసినప్పుడు మీరు నన్ను నిందిస్తున్నారు. And Jesus says, I'm equal to God. అని యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆ తండ్రితో కలిసి పని చేస్తున్నాను, ఆయనతో నేను సమానుడు అని చెప్పి. The Jews understood who Jesus was, so that's why they took stones to kill him. యూదులు యేసు ప్రభు ఎవరో అర్థం చేసుకున్నారు కాబట్టి యేసు ప్రభుని రాళ్లతో పట్టడానికి, చంపడానికి వారు ప్రయత్నం చేశారు. Because he is making himself equal to God. ఎందుకంటే యేసు ప్రభు నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. అది వారికి అర్థమైంది. Today we do not take stones to kill Jesus, but we kill Jesus in many ways in our churches. మనం ఈ రోజు ఆ యొక్క పరిచయాలు శాస్త్రం వల్లే మనం రాళ్ళు ఇచ్చి యేసు ప్రభుని కొట్టి చంపే ప్రయత్నం చేయడం లేదు, కానీ అనేక విధాలుగా మరో విధంగా మనం యేసు ప్రభుని చంపే ప్రయత్నం మనం చేస్తున్నాం. యేసు ప్రభుని గాయపరిచే పని మనం చేస్తున్నాం. I will tell you later how are we killing Jesus. అది ఏ విధంగా మనం చేస్తున్నామో వాక్యం నుండి నేను మరికొన్ని క్షణాల్లో మీకు చూపిస్తాను. Then Jesus goes to explain in a second passage in verse 19 to 21. రెండవ భాగంలో 19వ వచనం నుండి 21వ వచనం వరకు యేసు ప్రభు ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. Jesus says, I am equal to God in my power. యేసు ప్రభు ఏమంటున్నాడు అని అంటే ఈ వాక్య భాగంలో నేను తండ్రితో సమానుని అని ఆయన తెలియజేస్తాడు. శక్తిలో, ఆయన సామర్థ్యంలో తండ్రితో సమానుడిగా. The son can do nothing of himself, but what he sees the father do it, the son does it in the same manner. తానంతట తాను చేయడం లేదు, కానీ తండ్రితో సమానంగా తండ్రి యొక్క చిత్త ప్రకారంగా ఆయన చేస్తున్నట్లు ఇక్కడ తెలియజేస్తున్నాడు. In verse 21, 21వ వచనం మనం చదువుదాం. he says the father raised the dead and makes them alive, even so the son of man makes alive whom he wills. 21వ వచనం మనం చదువుదాం. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. So whatever the father does, that both are equal in power. తండ్రి ఏదైతే చేస్తున్నాడో కుమారుడైన యేసు ప్రభువు కూడా అదే చేస్తున్నాడు.
ఆ శక్తి విషయంలో ఇద్దరు సమానులుగా మనకి ఇక్కడ మూడవదిగా In verse 22, 22వ వచనం మనం the చదువుదాం. Father judged no man, but has committed all judgment to the Son. తండ్రి ఎవరికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచవాలని తీర్పు తీర్చడం సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. In other words, God is the judge and the Son also is the judge. తండ్రి తీర్పు తీర్చే దేవునిగా ఉన్నాడు, కుమారుడైన యేసు ప్రభు కూడా తీర్పు తీర్చుటకు సర్వాధికారము ఇవ్వబడిన God దేవుడిగా has ఉన్నాడు. all authority over all men and the Son has all authority over all men. తండ్రి అయిన దేవునికి సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు కూడా ఆయన సర్వాధికారి అయిన So in verse 17 and 18, Jesus is saying, I am equal to God in my nature. 17-18 వచనాల్లో తండ్రి ఎలాంటి మూర్తిమత్వము లేకపోతే స్వభావం కలిగి ఉన్నాడో నేను కూడా అలాంటి స్వభావం కలిగి ఉన్నాను, నా పని తండ్రి పని ఒకటే అని తెలియజేస్తున్నాడు. 19 to 21, he says, I am equal to God in 20 వచనాల్లో తండ్రి యొక్క శక్తితో నా శక్తి లేకపోతే ఆ శక్తి విషయంలో ఇద్దరు సమానులుగా యేసు ప్రభు చెప్తున్నాడు. In 22 to 30, he says, I am equal to God in all judgment. 22వ వచనం మొదలుకొని 30వ వచనం వరకు మనం చూస్తే తీర్పు విషయంలో కూడా తండ్రితో సమానునిగా యేసు ప్రభు ఆయన తెలుపుతున్నాడు. Jesus is proclaiming to the people who are listening to him that he is God. ఆయనను ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే జనసమూహం ఉన్నారో వారికి యేసు ప్రభు నేనే దేవుణ్ణి అని ఆయన తెలుపుతూ వస్తున్నాడు. Then he goes to verse 31. 31వ వచనానికి మనం చూస్తే He is taking the Old Testament passage from Deuteronomy, saying there should be 2 or 3 witnesses to say, prove anything. యేసు ప్రభు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తున్నాడు. ఆ యొక్క తోరాలో ఆ మొదటి 5 గ్రంథాల్లో ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆ యొక్క లేఖనాల్ని ఆయన చెప్తున్నాడు. ఇదిగో నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని నేను నా సాక్ష్యం సత్యం కాదు అని చెప్పి సాక్ష్యమును గూర్చి యేసు ప్రభు ధర్మశాస్త్రమును ఆయన ఇస్తున్నాడు. So the first witness he is bringing is John the Baptist. మొట్టమొదటిగా 33వ వచనం చూస్తే యోహానుని యేసు ప్రభు ఆయన తీసుకొస్తున్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను. The second witness in verse 36, he is bringing his works that he does, that he did. 36వ వచనంలో యేసు ప్రభు తన యొక్క పనిని ఆయన గుర్తు చేస్తాడు, తన క్రియలను యేసు ప్రభు తన గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా తెలుపుతున్నాడు. 37, 38, he brings the witness of the Father. 37వ వచనంలో తండ్రి యొక్క సాక్ష్యము, తండ్రి దేవుని యొక్క సాక్ష్యమును యేసు ప్రభు వారికి గుర్తు చేస్తున్నాడు. He says, you have not heard him or seen him, but I have seen him. మీరెవరు ఆ తండ్రి అయిన దేవుని చూడలేదు, ఆయన స్వరం వెళ్ళలేదు, ఆయన స్వరూపం చూడలేదు, కానీ నేను ఆయనను గురించి తన గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన నేను చూచాను అని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. In John 1 verse 14, he says, I am from the bosom of the Father. యోహాను మొదటి పత్రికలో అంటాడు, నేను తండ్రి యొక్క కుడిపార్శ్వము నుండి నేను వచ్చాను అని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. And in verse 39, Jesus is bringing the scriptures or the Old Testament scriptures, saying they are witness of me. 39వ వచనంలో యేసు ప్రభు లేఖనాలని ఆయన గుర్తు చేస్తున్నాడు. లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్పి యేసు ప్రభు సెలవిస్తున్నాడు. Today we don't have John the Baptist alive with us to say, okay, listen to John the Baptist for he is talking of Jesus. ఈ రోజు మన మధ్యలో బాప్తిస్మం ఇచ్చే యోహాను సజీవంగా లేడు. Today we don't have John the Baptist alive with us who is talking of Jesus, pointing to Jesus, the Lamb of God that takes away the sins of the world. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ రోజు మన మధ్యన లేడు. We don't see Jesus walking about and doing all kinds of miracles and teaching us today. మన మధ్యలో యేసు ప్రభు భూ సంచారం చేసి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయటం మనం చూడము. We have not seen the Father telling, this is my beloved Son in whom I am well pleased. ఈ రోజున ఆ రోజు తండ్రి ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో ఆకాశం నుండి, ఇదిగో నా కుమారుడు నేను ఆనందిస్తున్నాను, అలాంటి సాక్ష్యము ఇచ్చుటకు యేసు ప్రభు మనం చూడలేదు. ఆ సంగతులు మనము కళ్ళారా మనం ఎప్పుడు దాన్ని చూడలేదు. What do we have today with us? కానీ మన మధ్యలో ఈ రోజు ఏమున్నది? As witness of Christ,
యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు మన మధ్యలో ఏమున్నది? We have the Bible with us. పరిశుద్ధ గ్రంథం మన మధ్యలో ఉన్నది. Jesus is the living word. యేసు ప్రభువు జీవము కలిగిన వాక్కుగా మన మధ్యలో ఉన్నాడు. And the Bible is the written word talking about Jesus Christ alone. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఈ లేఖనము దేవుని గురించిన సాక్ష్యము, యేసు ప్రభువుని గురించిన సాక్ష్యము మనకి ఇస్తుంది. My focus for this morning is verse 39 and 40. ఈ రోజు మన ధ్యానంలో 39-40 వచనాలు ధ్యానాంశముగా నేను మీకు తెలియజేస్తున్నాను. Look at verse 39. 39వ వచనాన్ని మనం చదువుదాం. If you can read it for me, please. Yeah. 39వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. It begins with this word in English. It says, you search the scriptures. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా అది ప్రారంభమైంది. ఇదిగో మీరు లేఖనాల్ని పరిశోధించుచున్నారు అనే మాటతో ఇంగ్లీష్ బైబిల్లో ప్రారంభమైంది. What does it mean for searching the scripture? దాని అర్థం ఏంటి? లేఖనంలో పరిశోధించే ఆ యొక్క మాటకు అర్థం ఏమిటి? Jesus has given us many parables about searching. యేసు ప్రభు వెతికే విషయాన్ని గురించి, పరిశోధించే విషయాన్ని గురించి అనేకమైన ఉపమానాలు ఆయన తెలియజేశాడు. He talks about one sheep that the shepherd goes searching, leaving the 99. తప్పిపోయిన గొర్రె కొరకు యేసు ప్రభు ఎలాగైతే వెళ్ళాడో, వెతుక్కుంటూ వెళ్ళాడో, ఆ ఉపమానంలో వెతికే ఆ యొక్క పదం మనకు కనిపిస్తుంది. He talks about the woman having 10 coins and one being lost, and she searches for that one. ఆ 10 నాణాలు పోగొట్టుకున్న ఆ స్త్రీ ఉపమానంలో ఆ ఒక నాణం కొరకు ఎలా వెతుకుతుందో ఆ వెతుకులాట గురించి యేసు ప్రభు తన ఉపమానం When the తెలియజేశాడు. scriptures tells you to search, it is telling you to search something that is very precious. ఎప్పుడైనా లేఖనంలో వెతుకుట ఉన్నది అని అంటే, ముఖ్యంగా ఉపమానంలో ఆ వెతుకుట అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా యేసు ప్రభు మనకి తెలియజేస్తున్నట్లు మనం When the గ్రహించాలి. scriptures tells you to search, it does not mean superficial reading of the Bible, but to sit down and search. యేసు ప్రభు లేకపోతే లేఖనములు మనల్ని పరిశోధించమని, వెతకమని చెప్పినప్పుడు అదేదో పైన చదివేసి వెళ్ళిపోవడం కాదు వాక్యాన్ని, కానీ అందులో మనం దాని యొక్క అర్థం తెలుసుకోవడం ప్రాముఖ్యముగా ఉన్నది. Many of us, we do not search the scriptures, but rather read superficially. That's why our religion is no better than Buddhism or any moral teaching. ఈ రోజు అనేక మంది క్రైస్తవులు వాళ్ళు కేవలం పైన వాక్యాన్ని చదువుతున్నారు. అందుకని ఈ రోజు క్రైస్తవ మతము ఎలా అయిపోయిందంటే ఒక బుద్ధిస్ట్ మతం లాగా, ఒక బౌద్ధ మతం లాగా ఇది తయారైంది. Though we speak about Jesus, but still the core of it is no different from Buddhism. ఈ రోజు మనం యేసు ప్రభు అనే వ్యక్తి పేరును మనం చెప్తూనే ఈ రోజు క్రైస్తవ్యంలో చాలా బౌద్ధ మత సంబంధమైన ఆ యొక్క సాంప్రదాయాలు మనం చూస్తున్నాం. What are you to search for in the scriptures? వాక్యంలో మనం ఏమి వెతకాలి? Look at verse 39. 39వ వచనాన్ని మనం చదువుదాం. It says, they testify of me. అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. Of whom? ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి? Of you? మన గురించా? యేసుక్రీస్తు, జీసస్. So Genesis to Revelation, the Bible is talking of Jesus alone. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని లేఖనములు కూడా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. So what are you to see when you read the scriptures? What are you to see? ఈ లేఖనాల్ని మనం చదివినప్పుడు, దీన్ని ధ్యానించినప్పుడు మనం ఎవరిని చూస్తున్నాము? We have to look for Jesus. మనం యేసు ప్రభువుని గురించి వెతకాల్సిన వారంగా మనం అంటున్నాం. You have to look of the person of Jesus. Who is he? ఈ యొక్క యేసు ప్రభు అనే ఈ యొక్క గొప్ప దైవ మానవుని గురించి మనం వెతకవలసిన వారంగా. Because every scriptures in the Old Testament is pointing to Jesus Christ. ఎందుకంటే పాత నిబంధనలోని ప్రతి లేఖనము కూడా యేసు ప్రభువుని సూచిస్తుంది. Turn with me to లూకా సువార్తలోనికి మనం వెళ్దాం. Luke 24. 24వ అధ్యాయము. In verse, this is Jesus is walking along with the disciples on the road to Emmaus.
wilderness. ఎంఐ మార్గంలో శిష్యులతో పాటు యేసు ప్రభు పునరుత్థానం చెందిన తర్వాత ఆయన నడుస్తూ ఆయన వెళ్తున్నాడు. And they are talking about Jesus, the man is crucified. వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఆ వ్యక్తి సిలువ వేయబడ్డాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, And then సంభాషించుకుంటున్నారు. they said, we are not able to find his body. వారు ఇదిగో ఆయన దేహం మనకు కనిపించలేదు, ఆ సిలువ అయితే మనకి కనిపిస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. And they were talking about this man who is being crucified. ఈ యొక్క సిలువ వేయబడిన వ్యక్తి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. And look at verse 25. 25వ వచనాన్ని మనం చదువుదాం. And Jesus, who was walking with them, he looks at them and he says, what does he call them? వారిని చూచి వారి సంభాషణ విని యేసు ప్రభు వాళ్ళని ఏమని పిలుస్తున్నాడో ఈ వచనంలో మనం చూడవచ్చు. He says, oh my beautiful disciples. ఓ నా జ్ఞానం కలిగిన శిష్యులారా అని ఆయన సంబోధించడం లేదు. What is he calling them? వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? వివేకులారా. What does it mean? ఫూలిష్ మెన్. He says, you foolish men. ఆయన వాళ్ళని అవివేకులారా అని పిలుస్తున్నాడు. Why? ఎందుకు? He says, you are slow of heart to believe all that the prophets have spoken. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులుగా ఉన్నారు అని చెప్పి యేసు ప్రభు వారికి గుర్తు చేస్తున్నాడు. వారి స్థితిని బయట పెడుతున్నాడు. These people have taken the words of the prophets for themselves. ప్రవక్తలు చెప్పిన మాటల్ని వాళ్ళకి వాళ్ళు అన్వయించుకున్నారు. They say all that the prophet said is about me. ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా యేసు ప్రభువు గురించి కాదు కానీ నా గురించి అనుకున్నారు. You know, there are many promises in the Old Testament. మనం పాత నిబంధన చూస్తే చాలా వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. Lot of promises that the prophets spoke. చాలా వాగ్దానాలు ప్రవక్తలు ప్రవచించారు. And we are very good at taking all those promises. ఆ వాగ్దానాలన్నీ మనం తీసుకోవడానికి, మనం స్వీకరించడానికి చాలా సంతోషంగా మనం వస్తుంటాం. Yes, Peter writes in 2 Peter, he says all the promises are given to us for life and godliness. పేతురు 2వ పత్రికలో పేతురు అంటాడు, ఈ వాగ్దానాలన్నీ కూడా మన యొక్క జీవితానికి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సరిపడినవి అని చెప్పి తన పత్రికలో రాస్తాడు. But all the promises in the Old Testament were talking of Jesus Christ. అయితే వాగ్దానములన్నీ కూడా పాత నిబంధనలో ప్రతి లేఖనము కూడా యేసు ప్రభువుని గురించి మాట్లాడుతుంది అని మనం గమనించవచ్చు. Charles Spurgeon అన్న భక్తుడు, the prince of preachers, ప్రసంగికుల్లో అత్యంత పేరు పొందిన వ్యక్తి. he calls us as spiritual thieves. ఇలాగా వాగ్దానాలని తీసుకునే వాళ్ళని ఆధ్యాత్మికమైన దొంగలు అని చార్ల్స్ స్పర్జన్ అన్నాడు. Because we are robbing what belongs to Jesus, we are robbing it for ourselves. యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్న వాగ్దానములు మనవి అని చెప్పుకుంటూ మనం వాటిని దొంగలిస్తున్నాము అని ఆ భక్తుడు అంటాడు. That's why I said we kill Jesus again and again many times. అందుకే మనం యేసు ప్రభువుని మరలా సిలువ వేస్తున్నాము, మరలా ఆయనని గాయపడుతున్నాము. So what is Jesus saying here in Luke 24? ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఏం He says, "Oh fools, ఓ అవివేకులారా" అంటున్నాడు. slow to heart to believe. చాలా నమ్మని మందమతులుగా ఉన్నట్టు యేసు ప్రభు తెలియదు. In other words, a fool does not believe every word of God. మరొక విధంగా మనం చెప్పాలని అంటే అవివేకులు, బుద్ధిహీనులు దేవుని వాక్యమును నమ్మని వారిగా వారు ఉంటారు. ప్రతి వాక్యమును వారు నమ్మరు. Am I right? నేను సరిగానే చెప్తున్నానా? A fool will not believe every word of God. బుద్ధిహీనుడు దేవుని వాక్యాన్ని నమ్మడు. A fool will add to the word of God or remove from the word of God. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా వాక్యానికి ఏదో ఒకటి జత చేస్తాడు, లేకపోతే వాక్యంలో తనకు నచ్చని విషయాన్ని తీసి పాడేస్తాడు. Because he does not believe it. ఎందుకంటే వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మడు. There are many, I'm very carefully I'm saying this, there are many preachers who are fools because they do not believe the word of God. నేను ఈ మాటలు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. ఏంటంటే చాలా మంది నాడు బోధకులు ఫూలిష్ గా ఉన్నారు, బుద్ధిహీనులుగా, మందమతులుగా వారు ఉన్నారు, అవివేకంగా ఉన్నారు. And what do they not believe? All that the prophets have spoken. Yeah, can you repeat on that? Verse 25.
25వ వచనం మనం చదువుకుందాం. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులుగా వారు ఉన్నారు. Today, all the prophecies in the scriptures talk only about one person, that is Jesus Christ. వాక్యంలో ఉన్న ప్రతి లేఖనము, ప్రతి వాగ్దానం యేసు ప్రభువుని గురించి మాత్రమే తెలియజేస్తుంది. Today, people call themselves prophets and talk about other things. ఈ రోజు చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో అనేక మంది ప్రవక్తలు అని చెప్పుకుంటున్నారు, కానీ వారంతా వారి గురించి చెప్పుకునే వారిగా ఉన్నారు. అనేక ఇతరమైన విషయాలు చెప్పేవారిగా ఉన్నారు. You want to be wise? నీవు బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? Search the scriptures and look for Jesus Christ. లేఖనములను పరిశోధించు, యేసు ప్రభువుని నీవు తెలుసు. And at verse 27. 27వ వచనాన్ని మనం చదువుతాం. And Jesus, beginning at Moses and all the prophets. ఆయన అంటున్నాడు, మోషే మొదలుకొని ప్రతి ఒక్క సమస్తమైన ప్రవక్తలు కూడా లేఖనములు అన్నిటిలో తన్ను గురించి వచనముల భావం వారికి తెలిపాను. What are these? What are the prophetical books that Jesus is talking of here? ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలు ఏమిటి? The 5 books of Moses. ఇది ఈ మోషే రాసిన 5 మొదటి పుస్తకాలు, ఆదికాండం. He explained to them in all the scriptures, everything that Moses wrote is about me. వారికి వచనముల భావమును, వారికి ప్రతి లేఖనములను, కొన్ని లేఖనములు అన్నిటిలో వాటిని గురించి ఆయన తెలిపాడు, తనను గురించి తెలిపాడు. If you want to find out Jesus in the Old Testament, what should you do? పాత నిబంధనలో యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే ఎలా? You have to search the scriptures. లేఖనాల్ని మనం పరిశోధించాలి. It is not easy. ఇది సామాన్యమైన విషయం కాదు. You have to pray. మనం ప్రార్థించాలి. You have to ask the Holy Spirit to help you. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము సహాయం కొరకు వేడుకోవాలి. And you have to read the scriptures to find out where Jesus is. ఈ యేసుక్రీస్తుని కనుగొనడానికి మనము మాటి మాటికి తరచుగా మనం వాక్యం చదవాలి. Jump to verse 44 of Luke 24. 24వ వచనంలో 44 వచనం మనం వెళ్దాం. These are the words which I spake unto you while I was with you, that all things must be fulfilled which were written in the law of Moses and in the prophets and in the Psalms concerning me. 44వ వచనం మనం కలిసి చదువుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. The Old Testament for the Jews is being divided into 3 books. యూదులకి పాత నిబంధన 3 భాగాలుగా చేయబడ్డాయి. The Pentateuch or the law of Moses. మొదటి 5 ఖండములు దాన్ని పెంటెట్యూక్ అన్నారు, తోరా అన్నారు. And the poetical books are called Psalms. కావ్య గ్రంథాలన్నిటిని కీర్తనలు అని పిలిచారు. That is Psalms, Proverbs, Ecclesiastes, Songs of Solomon. కావ్య గ్రంథాల్లో కీర్తనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, మరికొన్ని గ్రంథాలు అందులో ఉన్నాయి. They include even Job at that. అందులో యోబు గ్రంథం కూడా కలిసింది. And then you have all the prophetical books. తర్వాత 3వ భాగముగా యెషయా గ్రంథం మొదలుకొని చివరి వరకు ప్రవక్తల భాగముగా మనకి పాత నిబంధన వాళ్ళు విభజించారు. Of whom is all this being written? ఈ 3 భాగాలు ఈ అంతా కూడా దేని గురించి, ఎవరి గురించి తెలుపుతున్నాయి? Concerning whom? ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? యేసు ప్రభువుని గురించి. He says in verse 27, 27వ వచనాన్ని మనం చూస్తే, concerning himself, all things concerning himself. తన్ను గూర్చి వచనముల భావము, తన్ను గూర్చి అవి తెలుపుతున్నట్టుగా సమస్త ప్రవక్తలు తన్ను గూర్చి తెలుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. In verse 44 he says it is concerning me. 44వ వచనం అంటాడు, అవి నా గురించి చెప్తున్నాయి, నన్ను గూర్చి రాయబడినవన్నీ అంటున్నాడు. So when I read the scriptures, whose image should come before me? నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎవరి యొక్క స్వరూపము, ఎవరి యొక్క స్వారూప్యము నేను చూడాలి? Jesus Christ. క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని నేను చూడాలి. Isn't? అవునా? It should be Christ and Christ alone. మాత్రమే నేను చూడాల్సిన వాడిగా నేను ఉన్నాను. And in verse 45 Jesus explains. 45వ వచనంలో యేసు ప్రభువు ఇలాగా వారికి వివరిస్తున్నాడు. Number 1. 45వ వచనం మొదటిదిగా, he opened their understanding. వారి యొక్క 45th verse. Yes.
అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి వారి యొక్క మనస్సును యేసు ప్రభు మొదటిగా తెలుస్తున్నట్టు. To open your understanding means to open your eyes to see the truth. నీ మనసును తెరవడం అంటే నీ మనోనేత్రాల్ని సత్యము ఎరుగునట్టు ఆయన తెరవటము. To open your understanding means to open your rationality or your reasoning or your mind so that you will be clearly able to understand Jesus. మనసును తెరవడం అనగా మన యొక్క అవగాహనను, మన యొక్క సూత్రాలను, మన యొక్క సిద్ధాంతాలను ఆయన తెరవటము. You know, in verse 25 he says, "O fools and slow to heart to believe." ఆయన 26వ వచనంలో 25వ వచనం అన్నట్టుగా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని The psalmist says, "The fool has said in his heart, there is no God." 14వ కీర్తన అంటాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని వారు అనుకుంటారు, వారు తలస్తారు అని వాక్యం తెలుసు. Why? ఎందుకు? Because he does not believe. ఎందుకంటే అతడు విశ్వసించలేదు. A person who says there is no God actually refuses to believe. ఎవరైతే దేవుడు లేడా అని అంటారో వాళ్ళు బుద్ధిహీనులుగా వాక్యం తెలియజేస్తుంది. These people have the scriptures before them and they did not believe in him. వారి ఎదుట, వారి కళ్ళ ఎదుట వాక్యం ఉన్నప్పటికీ, లేఖనాలు ఉన్నప్పటికీ వారు యేసు ప్రభువుని చూడని గుడ్డి వాళ్ళుగా వారు ఉన్నారు. The reason that we do not believe is, number one, ఎందుకు ప్రజలు విశ్వసించరు అనే దానికి మొదటిగా నేను కారణాన్ని చెప్తాను. my own flesh rejects the things of God. నా శరీరము ఆత్మ సంబంధమైన విషయాల్ని గ్రహించడానికి ఎప్పుడు కూడా అది అడ్డుపడుతుంది. Romans chapter 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 9. 9వ వచనాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. He says, "What then? Are we better than they? No, in no wise. We have before proved, both Jews and Gentiles, that they are all under sin." 9వ వచనం మనం చదువుకున్నాం. అలాగైనా ఏమన్నాము? మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అందరినో పాపమునకు లోనైన వారిని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. Verse 10. 10వ వచనం. There is none righteous, no, not one. 11వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడును లేడు. Verse 11. 11వ వచనము. There is none that understandeth. గ్రహించువాడు ఎవడును లేడు. There is none that seeketh after God. ఎవడును దేవుని వెతికేవానిగా లేరు. Unless God opens my understanding to seek after him, only then can I understand the scriptures. కేవలము దేవుడు మన మనస్సును తెరిచినప్పుడు మాత్రమే మనం క్రీస్తుని వెతకగలుగుతాము, క్రీస్తుని చూడగలిగే వారముగా మనం ఉంటాము. Our eyes are dull of hearing. Our ears are dull of hearing. మన చెవులు, మన మనస్సు వినటానికి ఏమాత్రం ఇష్టం లేనిదిగా అది ఉన్నది దేవుని విషయాలను. Our eyes are blind to see the truth. మన యొక్క మనోనేత్రాలు సత్యమును ఎరుగడానికి, దేవుని తెలుసుకునేడానికి అది అంధత్వములో అది ఉన్నది. You can look at the time of our Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క కాలానికి మనం వెళ్ళి చూసినట్లయితే, Jesus was walking in the midst of his people. ఆయన జన సమూహాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. Were the people able to see him? వాళ్ళు యేసు ప్రభువుని చూడగలుగుతున్నారా? They saw him as son of Joseph, the carpenter. వాళ్ళు ఈయన యోసేపు కుమారుడు అన్నట్లుగా వాళ్ళు భావించారు. They said he is healing by the power of Beelzebub. యేసు ప్రభు ఒక సాతాను యొక్క శక్తి ద్వారా, బయల్జెబూల్ అనే దెయ్యము ద్వారా అతడు దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అని యేసు ప్రభుని వాళ్ళు ఆ విధంగా చూశారు. They saw the miracles of Jesus multiplying food and feeding the 5,000 from five loaves and 2 fish. వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన విషయాన్ని, అనేక ఆశ్చర్య కార్యాలను వాళ్ళు చూశారు. They saw him healing and raising the dead. వాళ్ళు చనిపోయిన వాళ్ళని లేపిన లాజరు ఉదంతాన్ని కానీ, మరికొన్ని ఉదంతాన్ని కానీ వారు కూడా చూశారు. They said, "Hosanna, Hosanna to him." వారందరూ కూడా యెరూషలేమునకు వచ్చినప్పుడు హోసన్నా హోసన్నా, జయము జయము అని వారి కేకలు వేశారు. All that was really an emotional అదంతా response to కూడా భావోద్వేగంతో నిండిన ఒక
రెస్పాన్స్, ఒక స్పందన మాత్రమే వాడు చూడలేకపోయాడు. But when time came, they said, crucify him. అయితే సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువును గ్రహించలేదు కనుక వారు సిలువ వేయండి అని అదే ప్రతిజ్ఞ వేశారు. The same mouth that said Hosanna is the same mouth that said crucify him. ఏ నోళ్ళైతే హోసన్నా హోసన్నా జయము జయమని పలికాయో అవే నోళ్ళు సిలువ వేయండి అని కేకలు వేశాయి. Because they did not understand who Christ is. ఎందుకంటే వారు యేసు ప్రభు ఎవరో వారికి నిజంగా వారు తెలుసుకోలేకపోయారు. Look at Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూద్దాం. The most quoted verse by our Lord Jesus Christ in the New Testament. యేసు ప్రభు కొత్త నిబంధనలో అనేక సార్లు గుర్తు చేసిన ఈ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. And the most quoted verse by Apostle Paul. పౌలు అనేక పర్యాయాలు ఈ వచనాన్ని మనకి కొత్త నిబంధనలో గుర్తు చేశాడు. Verse 9. 9వ వచనంలో And he said, go and tell this people, hear indeed, but understand not. ఆయన నీవు పోయి జనులతో ఇట్లను మీరు సత్యమును వినుచుందురు కానీ గ్రహింపకుందురు. See indeed and perceive not. నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. Make the heart of this people fat or dull. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్టు ఈ జనులు హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. This is what people are. ఇదే ఈ విధంగా ఉన్నారు జన సమూహము. That's why Jesus says in Luke 24:25, oh fools, slow of heart to believe. అందుకే లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం ఇందాక మనం చదువుతున్నట్టుగా అవివేకులారా నమ్మని మందమతులారా అని దేవుడు వారిని పిలిచాడు. And their God has to open their understanding. Jesus has to open their understanding. దేవుడే మనసును తెరిచేవాడిగా ఉన్నాడు. దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే ఈ కార్యము చేసేవానిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. That they may understand the scriptures. వారు మనము దేవుని వాక్యము గ్రహించినట్లు దేవుడే మన యొక్క మనసులను తెరుస్తాడు. You want people to understand what you are preaching? Sorry, can you repeat? You want people to understand what you are preaching? నువ్వేం బోధిస్తున్నావో, నువ్వేం చదువుతున్నావో ప్రజలు అర్థం చేసుకోవాలని భావిస్తున్నావా? The truth about God, దేవుని సత్యాన్ని, then you have to preach Jesus Christ. అయితే నువ్వు యేసు ప్రభువును ప్రకటించవలసిన వ్యక్తిగా, విశ్వాసిగా నీవు ఉన్నావు. You have to preach about him. నీవు కేవలం యేసు ప్రభువుని గురించి చెప్పవలసిన వాడిగా నీవు ఉన్నావు. You cannot preach anything else. నువ్వు మరి ఏది కూడా ప్రకటించడానికి నీకు అనుమతి లేదు. Come back to John 5:39. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం విందాం. He says, search the scriptures, seek deeply. 10వ అధ్యాయం 35వ వచనంలో ఇలా అంటాడు. Can you repeat also? Search the scriptures. లేఖనాన్ని వెదకండి అని చెప్తున్నట్టు మనం ఇక్కడ ఏమంటున్నాడంటే లేఖనం నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవం అని చెప్పిన నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు. If you want to find precious stone, gold or silver, you have to dig deep. నీకు ఈ వాక్యంలో ఉన్న అమూల్యమైన సంగతులు నువ్వు ఎరగాలని అంటే నువ్వు వాక్యమును పరిశోధించాలి. You want to find hay, stubble and stones, just read superficially. ఈ లోకంలో ఉన్న వెలగల రాళ్లను మనం వెతకాలంటే మనము ఈ యొక్క భూమిని త్రవ్వాలి. Because if you want gold and silver and precious stone, you have to spend time searching for Jesus. నువ్వు ఆ వెలగల రాళ్లను ఎవరైనా సంపాదించాలంటే ముందు వాటి గురించి వెతకాలి. అలాగే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే మనం ఆయన గురించి మనం తెలుసుకోవాలి. The Bible talks about Jesus Christ alone. ఎందుకంటే వాక్యము కేవలం యేసు ప్రభువు గురించి మాత్రమే తెలియజేస్తుంది. You know, when Jesus was baptized, యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు what was the testimony that he received? ఏ సాక్ష్యం ఆయన పొందాడు? This is my beloved son. This is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. In whom I am well pleased. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే సాక్ష్యాన్ని పొందాడు. Can you tell me one patriarch in the Old Testament that God said, this is my beloved son in whom I am well pleased? పాత నిబంధనలో భక్తులుగా ఉన్న
అనేక మందిలో ఎవరైనా ఇలాంటి సాక్ష్యం పొందగలిగారా? No, లేదు, ఎవరు పొందలేదు. because God's eyes was constantly on Jesus Christ. ఎందుకు అనంటే దేవుని యొక్క దృష్టి యేసు ప్రభు పైన నిలిచి ఉన్నది. On the Mount of Transfiguration, రూపాంతరపు కొండ మీద the disciples heard a voice. శిష్యులు ఒక స్వరాన్ని విన్నారు. What was that voice testifying of Jesus? ఆ స్వరము ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తుంది? యేసు ప్రభువుని గురించి. This is my beloved son, ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఈయన నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. Listen to him. ఈయన నేను ఆనందించున్నాను, ఆయన మాట వినుడి అని లేఖనంలో మనం చూస్తాము. God's eyes from Genesis to Revelation was on Jesus Christ alone. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క వాక్యము యేసు ప్రభువుని గురించి తెలియజేస్తుంది. If Jesus Christ is be your beloved also, దేవుని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అయితే మన యొక్క ప్రియమైన వ్యక్తి యేసు ప్రభు కావాల్సిందిగా we should be constantly talking of Jesus and Jesus alone. వాక్యమంతా కూడా యేసు ప్రభువుని గురించి మాత్రమే. Back a brother visited our home. 2 దినం క్రితం ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడు. He was just talking almost 1 hour. He was talking about miracles that are happening in Nigeria. ఒక 2 గంటల సేపు మాట్లాడాడు. ఈ 2 గంటల్లో నైజీరియా దేశంలో, తన దేశంలో జరుగుతున్న ఆ ఆశ్చర్య కార్యాల గురించి అతను చెప్తున్నాడు. He was talking of miracles that is happening in North India. ఆ ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆ యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాల అద్భుతాల గురించి చెప్తున్నాడు. But in all that time, speak once about Jesus Christ. అదంతా మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా, ఒక్క పర్యాయంలో కూడా అతను యేసు ప్రభువు గురించి అతను మాట్లాడలేదు. యేసు ప్రభు గురించిన సత్యాన్ని గురించి మాట్లాడలేదు. So what was very close to his heart? అయితే తన హృదయానికి ఏది దగ్గరగా ఉంది, ఏది సమీపంగా ఉంది? అతని హృదయంలో ఏమున్నది? Only miracles. కేవలం అద్భుతాలు మాత్రమే, right? కదా? Who is close to you, you will constantly talk of that person. నువ్వు ఎవరికి సమీపంగా ఉన్నావో ఆ వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. If you are searching the scripture constantly and finding out Jesus, you will be overflowing with Jesus alone. నువ్వు లేఖనాల్ని పరిశోధించి ఈ యొక్క గొప్ప దైవమానవుడి గురించి తెలుసుకున్నప్పుడు ఈయన గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. And when you are preaching, your sermon will be full of Jesus Christ. నువ్వు దీన్ని ప్రకటించినప్పుడు, నువ్వు బోధించినప్పుడు యేసుక్రీస్తు మాత్రమే కేంద్రముగా ప్రజలకి అందింపబడతాడు. Just turn with me to Romans 10. రోమా పత్రిక 10వ అధ్యాయం మనం చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయం. It says, verse 14. 14వ వచనాన్ని మనం చదువుదాం. Verse 13. 13వ వచనం, క్షమించండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడు, వారు విశ్వసింపని. ఓకే, కేవలం 13వ వచనం. 13, 14 also you can read. 14వ వచనం కూడా చదువుదాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. What are you to preach here? ఏమి ప్రకటించాలి? Jesus Christ. యేసు ప్రభువుని ప్రకటించాలి. How will they be saved? ఎలా రక్షించబడతారు? Only through the name of Jesus యేసు Christ. ప్రభువు యొక్క వార్తను వినుట ద్వారా వారు రక్షించబడతారు. How does faith come? ఎలాగ విశ్వాసం వస్తుంది? Faith comes by hearing about whom? ఎవరిని గురించి వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. It's about Jesus Christ alone. యేసు ప్రభువుని గురించి వినటం వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. You know, today we are so accustomed of giving his testimony, her testimony, and see what Lord Jesus has done for him, he will do for you also. ఈ రోజున క్రైస్తవ్యంలో మన సంఘాలలో ఏ విధంగా మారిపోయిందంటే, వాళ్ళ సాక్ష్యం వినడం, వీళ్ళ సాక్ష్యాలను చెప్పించడం, తద్వారా యేసు ప్రభు వాళ్ళ జీవితాల్లో ఏం చేశాడో తెలుసుకోవడమే ఈ రోజున ప్రకటించడం అయిపోయింది. We are giving so much of time for testimonies and highlighting testimonies, but not Jesus Christ. సాక్ష్యాల్ని చెప్పుకుంటున్నాం, సాక్ష్యాల్ని హైలైట్ చేస్తున్నాం, కానీ ఆ సాక్ష్యము వెనుక ఉన్న
ప్రభువుని ఎవరు కూడా గుర్తించిన వారుగా వారు ఆ విధంగా హైలైట్ చేస్తున్నారు. Talk of what Christ has done for us. యేసు ప్రభు ఏం చేశాడో దాని గురించి మనం మాట్లాడుదాం. The greatest gift God has given us is Jesus Christ. అన్నిటికంటే అత్యుత్తమమైన వరముగా మనకు అనుగ్రహించబడిన యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకుందాం. వాటి గురించి మనం He మాట్లాడుదాం. sent him down. The sovereign God, the one who created, had to come down and live among men. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క సార్వభౌముడైన యేసుక్రీస్తు మన కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. The greatest of humility that we can think of is our Lord Jesus Christ. ఈ లోకంలో గొప్ప మానవత్వంగా మనకి ఎక్కడైనా కనిపిస్తుందంటే అది యేసు ప్రభువులో మాత్రమే. He did so much of miracles. ఆయన అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. John says, all the books of the world put together cannot contain what he has done. యోహాను అంటాడు, ఒకవేళ ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ లిఖించాలంటే ఈ లోకంలో ఉన్న ఏది కూడా సరిపోదు అని భక్తుడు చెప్తాడు. Yet for all the good that he did, he was scorned and spat upon. అన్ని ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేసిన ఆయన గాయపరచబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. He bore all that for your sake and my sake. అవంతటిని కూడా నీ గురించి నా గురించి ఆయన కల్వరి సిలువలో ఆ విధంగా ఆయన సిలువ మరణాన్ని పొందాడు. Come to verse 17. 17వ వచనాన్ని మనం చూద్దాం. How does faith come? ఎలా విశ్వాసం ఎలా కలుగుతుంది? By hearing what? కాగా వినుట వలన. దేని వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది? వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. The Bible translates saying, hearing about by the word of God. వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది అని వాక్యం చెప్తుంది. It is hearing about Jesus Christ, faith comes. ఇది క్రీస్తుని గురించిన మాటను వినుట వలన విశ్వాసం కలుగుతుంది. My faith is not increased by what God has done for me. నా విశ్వాసము ఎదుటి వారి సాక్ష్యం వినుట ద్వారా అది ఎక్కువ కాదు. Because that can edify me for some period of time, not continuously. అది తాత్కాలికంగా ఒక విధంగా నన్ను ఆసక్తి విషయంలో నన్ను అభివృద్ధి చేయొచ్చు, కానీ అది కేవలం తాత్కాలికమైనది. What will edify me consistently and make me to stand is Jesus Christ. ఏది నన్ను దేవుని సమీపంగా తీసుకెళ్తుంది, ఏది నన్ను ఆయనలో నిలిచేటట్టు చేస్తుందంటే యేసుక్రీస్తు యొక్క గొప్ప వార్త మాత్రమే నన్ను ఆయన ఎదుట నన్ను నిలబెడుతుంది. Come back to verse 39 of John 5. యోహాను సువార్తకి మనం వెనక్కి వద్దాం. Search the scriptures, for in them you think you have eternal life. What was the verse? Verse 39, 5:39. 5వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూద్దాం. You said something. Search the scriptures, for in them you think you have eternal life. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నావు. కాబట్టి యేసు ప్రభువుని గురించి ఈ యొక్క వచనం తెలియజేస్తుంది. You know, what were the Old Testament Pharisees and Sadducees searching in the scriptures? పరిసయ్యులు సద్దుకయ్యులు లేఖనాలు ఏం వెతుకుతున్నారు? They were searching the commandments. వాళ్ళు ఆజ్ఞలు వెతుకుతున్నారు. So that they can think that if we keep the commandments perfectly well, we will please God. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం దేవుని చేరిపోగలుగుతాం, మనకి పరలోక రాజ్యం వస్తుంది అని వాళ్ళు భావించారు. They were searching the scriptures to see what good things I can do so that God will be pleased. వాళ్ళు వాక్యాన్ని చూసి నేను ఎలాంటి సత్క్రియలు చేస్తే నేను దేవుణ్ణి సంతోష పెట్టగలను, ఎలా దేవుణ్ణి మహిమించగలను అనే విషయాల్ని వాళ్ళు చూస్తూ వచ్చారు. They were searching the scriptures how to buffet my body or put my body into, what should I say, into punishment or into asceticism, so that I will give up so many things like a Jain or a Mahavir. నేను నా శరీరాన్ని ఏ విధంగా నలగొట్టుకుంటే దేవుడు ఇష్టపడతాడు, దేవుడు ఎలా నేను నన్ను క్రమశిక్షణ చేసుకుంటే దేవుడు సంతోషపడతాడు అనే విషయాల మీదే వాళ్ళు వాక్యాన్ని లేఖనాన్ని వెదిగారు. కానీ ఆ మహావీరు ఈ యొక్క బౌద్ధ మతంలో ఎలా అయితే విమర్శించుకుంటూ క్రమశిక్షణ ముందు పెట్టి ఆజ్ఞలు ముందు పెట్టుకుని వాళ్ళు నడుస్తారో ఆ విధంగా వాళ్ళు లేఖనాల్ని వెతికారు. That is good in one sense. అది ఒక విధంగా మంచిదే.
but it will not give you eternal life. అయితే అది మనకు నిత్య జీవము ప్రసాదించలేదు. Because he says, they testify of me. ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. A fallen man always wants to show what ఒక పతనమైన మానవుడు, పాపి అయిన మానవుడు, శారీర సంబంధి అయిన మానవుడు ఎప్పుడు కూడా నేను ఎలాంటి మంచి చేస్తే నేను దేవుణ్ణి చేరగలను అనే విషయాలపైన దృష్టి ఉంచుతాడు. a fallen man always wants to please God by the good things he does. ఎప్పుడు కూడా ఏదో మంచి పనులు చేసి ఏదో సత్క్రియలు చేసి దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. A fallen man is so religious, he wants to show that he is a man of prayer. He prays for 24 hours. వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ 24 గంటలు కూడా ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు దేవుని సంతోషపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. I'm not against prayer, but what I'm saying is, if you are doing prayer just to I am so that God is pleased with me, that is absolutely wrong. నేను ప్రార్థన తప్పనడం లేదు, కానీ ప్రార్థన ద్వారా దేవుని సంతోషపెట్టాలి అనుకునే విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. A fallen man searches the scriptures. Oh, how can I do good things? I can raise up, run orphanages, I can feed the poor, and all these good things I need to do. పతనమైన మానవుడు ఎప్పుడు కూడా నేను ఏ విధంగా మంచి పని చేయాలి, ఒక అనాథాశ్రమం నడపడం, లేకపోతే ఈ యొక్క లోకంలో సత్కార్యాలు చేయడం, లేకపోతే భక్తి కార్యాలు చేయడం, ఈ విధంగా ఆలోచిస్తాడు శారీరక సంబంధి అయిన మానవుడు. Because he wants to please God and show forth before God the great ministry he is doing for the sake and the glory of his son. దేవుడి ముందు ఈ శారీర సంబంధి అయిన మానవుడు తన యొక్క సత్క్రియలను, తన యొక్క భక్తి కార్యాలను చూపించి తద్వారా దేవుణ్ణి మైమర్పించాలి అనే ఆ యొక్క విషయం, ఆ యొక్క నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడు. We are so busy with all other activities, searching the scriptures, except searching for Jesus Christ. మనం లేఖనం చదివినప్పుడు, దీన్ని పరిశోధించినప్పుడు మనం అన్ని వెతుకుతాం, కానీ యేసు ప్రభువుని చాలా అరుదుగా మనం వెతుకుతూ ఉంటాము. You have to search for Jesus Christ in the scriptures. మనము యేసు ప్రభువుని వెతకాల్సిన వారంగా ఉన్నాం. లేఖనంలో యేసు ప్రభువుని వెతకాల్సిన వారంగా మనం ఉన్నాం. I remember I attended a conference many years ago in Pune. పూణే అనే పట్టణంలో చాలా కాలం కిందట నేను ఒక కాన్ఫరెన్స్ కి నేను అటెండ్ అవడం జరిగింది. This man preached about David and the sin that David committed. ఆ యొక్క బోధకుడు ఆ కాన్ఫరెన్స్ లో దావీదు గురించి తెలియజేస్తూ దావీదు యొక్క పాపాన్ని గురించి అతను గుర్తు చేస్తున్నాడు. He spoke for 90 minutes, 95 minutes. దాదాపు 95 నిమిషాలు దాని మీద ప్రసంగించాడు. How many times did he? I was writing in my notes. How many times did he mention Christ in his message? ఆ వాక్యాన్ని వింటూ నేను నా నోట్స్ లో ఎన్నిసార్లు యేసు ప్రభు గురించి చెప్తున్నాడని లెక్క వేయడం మొదలు పెట్టాను. Not even once. ఒక్కసారి కూడా అందులో యేసు ప్రభు లేడు. The word Jesus Christ came at the end in his prayer. In Jesus' name we pray. కేవలం చివరిలో ప్రార్థనలో యేసు నామమున అడుగుచున్నాం తండ్రి అన్న ఆ పదంలో యేసు ప్రభు కనిపించాడట. And then I wrote in my book, and I said, what would a Muslim say if he is sitting in this in the seminar there? What would he say? Okay, my religion also teaches the same thing. ఒకవేళ అదే కాన్ఫరెన్స్ లో ఒక ముస్లిం సోదరుడు వచ్చి ఒకవేళ అతడు కూడా కొదిస్తే, ఒకవేళ వింటే అతడు ఏం చెప్పేవాడు? అతడు కూడా ఇవే విషయాలు కదా చెప్పేవాడు. ఎలాగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా మనం బలపడాలి, ఏ విధంగా మనం సత్క్రియలు చేయాలనే విషయాలే. What would a Hindu say if he was sitting in that conference? ఒక హైందవుడు ఆ కాన్ఫరెన్స్ కూర్చున్నప్పుడు అతడు బోధించినప్పుడు అతడు ఏం చెప్తాడు? శారీర సంబంధమైన విషయాలే కదా. You could not say that was a Christian meeting. అది ఒక క్రైస్తవ సభగా అలాంటివి మనం చెప్పలేము. Just because he took a story from the Bible does not make it a Christian meeting. బైబిల్ నుండి ఒక వాక్య భాగం తీసుకున్నంత మాత్రాన అది క్రైస్తవ సభ కాలేదు. Unless you speak about Jesus Christ, because Jesus is God's beloved son. క్రీస్తు గురించి చెప్పే వరకు కూడా చెప్పలేనంత వరకు కూడా అది క్రైస్తవ సభ కాలేదు. You can take the Bible and preach, but it will not be a Christian meeting. బహుశా నువ్వు వాక్యం తీసి చెప్పొచ్చు, కానీ
దాని అర్థము నువ్వు దేవుని మాటలు చెప్తున్నట్టు కాదు. Jesus said, exalt me, lift me up, I will draw all men unto myself. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ ఇత్తడి సర్పం ఎత్తినట్లు ఎవరైతే ఆయనను ఎత్తి పట్టుకుంటారో అప్పుడు ఆయన తన యొక్క బిడ్డలైన వారిని ఆయన చేరదీస్తాడు, ఆయన తన దగ్గరకు ఆకర్షిస్తాడు. We have to lift Christ and exalt Christ by preaching about మన ప్రకటనల్లో, మన సువార్త ప్రకటనలో, మన బోధలో యేసు ప్రభువుని మనం పైకెత్తవలసిన వారిగా మనం ఉన్నాం. Verse 40. 40వ వచనాన్ని మనం He చూద్దాం. says, you will not come to me that you might have life. Which verse అన్న? Sorry. 40. 40వ వచనాన్ని మనం చదువుదాము. 5వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుతాం. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. Then what are you coming for him? To him. అయితే ఈ రోజు లేకపోతే ఈ సమయంలో మనం దేని కొరకు ఆయన దగ్గరకు వస్తున్నాము? In chapter 6, Jesus says, you are following me because of the food that I give you to eat. 6వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మీరు నా రొట్టెల గురించి నన్ను వెంబడిస్తున్నారా అంటాడు. You are following me because I am healing you. మీరు నేను ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాను కాబట్టి మీలో కొంతమంది నన్ను వెంబడిస్తున్నారు, అనేకులు వెంబడిస్తున్నారు. You come to me so that you will be blessed. నా దగ్గర ఆశీర్వదింపబడటానికి నా దగ్గరకు వస్తున్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. But you are not coming to me so that you will have life. అయితే చాలా మంది ఈ రోజున యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, జీవము కలగడానికి అనేక మంది ఆయన దగ్గరకు రాని వారిగా ఉన్నారు. Christ is life. యేసు ప్రభు జీవమై ఉన్నాడు. I am the way, the truth and the life. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. If you don't preach about Jesus Christ, you cannot preach about life. క్రీస్తును ప్రకటించకపోతే నువ్వు జీవాన్ని ప్రకటించడం లేదు. And people will love you. అందుకే ప్రజలు మనల్ని ఇష్టపడతారు. Because they do not want to come for life, they want to come for all other things. వాళ్ళు ఈ నిత్య జీవాన్ని కొరకు రారు, కానీ మిగిలినన్నిటి కొరకు వస్తారు. Look at verse 41. 41వ వచనాన్ని మనం చూద్దాం. I receive not honor from men. నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను. People think we honor God in so many ways. చాలా మంది మనుషులు అనుకుంటారు, నేను చాలా విధాలుగా దేవుణ్ణి మహిమపరిచేస్తున్నాను అనుకుంటారు. Because he knows very well these people who told him Hosanna, Hosanna will be the same people who will say crucify him. ఎందుకంటే ఆయనకు తెలుసు, హోసన్నా హోసన్నా అని పలికిన ఈ వ్యక్తులే యేసు ప్రభువుని సిలువ వేయండి, సిలువ వేయండి అనే వీళ్ళే పలుకుతారని యేసు ప్రభువుకు తెలుసు. He knows our heart. ఆయనకి మన హృదయం తెలుసండి. Today we'll praise him if he does something good happens to us. Tomorrow we will question him, where is God? ఈ రోజు మనకి మేలు జరిగితే మనం దేవుడిని స్తుతిస్తాం, కానీ ఒక క్లిష్టమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు అని మనం తిరిగి ప్రశ్నిస్తాం. Isn't that what we do all the time? అదే కదా మనం చేసేది. Unless the Lord opens our understanding and makes us to be rooted and grounded in Christ, only then we will be consistent. దేవుడు మన హృదయాలను తెరిస్తే తప్ప మనము యేసు ప్రభువుని చూడలేము, యేసు ప్రభు యొక్క వార్తను గ్రహించలేము. That is why you have to constantly search the scriptures. అందుకే మనం యేసు ప్రభువుని వెతకాల్సిన వారంగా లేఖనంలో మనం ఉన్నాం. Let me go to Psalm 1. మొదటి కీర్తనకు మనం వెళ్దాం. Just as an example for you. ఒక ఉదాహరణగా నేను మొదటి కీర్తనను నేను మీకు తెలియజేస్తాను. And then Psalm 1 has 6 verses. ఈ మొదటి కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. Can someone read it for me? ఇది నేను మీ కొరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండను. అతడు చేయనదంతా సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు వలె నుండరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. How many times have you preached like this? ఎన్నిసార్లు మనం ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకున్నాం? You want to be a blessed man? నువ్వు నిజంగా ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? Then
Walk not in the counsel of the ungodly. నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు దుష్టురాలని చెప్తున్న నడవకు అని చాలా సార్లు మనం అనుకుని If you want to be a blessed man, do not associate yourself with sinners. నువ్వు వలసిన వాడిగా నువ్వు ఒకవేళ నువ్వు భావిస్తే, ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే నువ్వు ఇదిగో పాపల మార్గంలో నిలవద్దు అని చాలా మంది ఈ విధంగా బోధించడం మనం చూస్తుంటాం. If you want to be a blessed man, don't sit with the scorners. నువ్వు ఒకవేళ ధన్యుడిగా ఉండాలనుకుంటే, ఆశీర్వదింపబడాల్సిన వ్యక్తిగా బడే వ్యక్తిగా ఉండాలనుకుంటే నువ్వు ఈ యొక్క అపహాస్యులతో కూర్చోవద్దు అని చాలా సార్లు మనం If అంటుంటాం. you want to be a blessed man, read the Bible continuously. నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే నువ్వు వాక్యాన్ని తరచుగా చదువుతూ ఉండు అని చాలా సార్లు మనం అనుకుంటుంటాం. Have you not preached that? అలా మనం బోధించలేదా? అలా మనం ప్రకటించలేదా? అలా మనం అర్థం చేసుకోలేదా? Have you not said, you want to be a blessed man, do like this? నువ్వు దీవించబడే వ్యక్తిగా ఉండాలనుకుంటే నువ్వు ఈ విధంగా ఉండు అని మనం చెప్పలేదా? Do not be like the worldly people, ungodly people. ఇదిగో ఆ లోకంలో లోకానుసారంగా వాళ్ళు ఎలా ఎదుగుతారో అలా ఉండొద్దు అని మనం బోధించలేదా? Yes or no? అవునా కాదు? Let me take you through a different way. అయితే ఈ కీర్తన మొదటి కీర్తనలో నేను మరొక కోణాన్ని మీకు గుర్తు చేస్తాను. వాక్యానుసారమైన ఈ యొక్క విషయాన్ని మీకు చెప్తాను. This blessed man that the psalmist is talking of. ఈ ధన్యుడు ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించే ఈ ధన్యుడు నీవు నేను కాదు. కీర్తనకారుడు మన గురించి ఈ మాటలు చెప్పడం లేదు. How many times have we not taken counsel from the worldly people? ఎన్నిసార్లు మనం దుష్టుల ఆలోచన చెప్పి నడవలేదు. You want to build, you take counsel from the worldly people. మనం ఎప్పుడైనా ఏదైనా నిర్మించాలనుకుంటే, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మనం ఎవరిని ఆశ్రయిస్తాం? దుష్టులనే కదా. If you want to put your children in a school or college, don't you take counsel from the worldly people? ఈ లోకానుసారమైన వ్యక్తుల దగ్గర నుండే కదా మనం నిర్ణయాలు తీసుకునేది. ఎప్పుడైనా మన పిల్లల్ని ఎడ్యుకేషన్ లో, స్కూల్స్ లో జాయిన్ చేయాలన్నా, కాలేజీల్లో జాయిన్ చేయాలన్నా. If you want to buy a car, don't you take counsel from the worldly people saying which car I should buy? ఒక వాహనాన్ని మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఎవరి దగ్గర నుండి ఆలోచన తీసుకుంటున్నాం? దుష్టుల నుండి కదా, లోకానుసారమైన వ్యక్తుల నుండి కదా. If you want to buy something and someone says that shop is very good, do not we take counsel from? ఆ సంపెల్లు కొనుక్కునే వాళ్ళు ఈ షాప్కి వెళ్ళొద్దు, ఆ షాప్కి వెళ్ళని మనం ఎవరి దగ్గర తీసుకుంటాం? Advertisement affected us. ఎన్నిసార్లు మనల్ని ఈ అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్ చేయలేదు, ప్రభావితం చేయలేదు? Oh, you get good discount there, let's go there. ఇదిగో ఇక్కడ నీకు డిస్కౌంట్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళు అని చాలా సార్లు మనకి చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. We constantly take counsel from the ungodly. మనము తరచుగా మనం దుష్టుల నుండి ఆలోచన తీసుకుంటాం. Even in the good things. మంచి విషయాల్లో కూడా దుష్టుల ఆలోచన చెప్పిన మనం కొన్నిసార్లు నడుస్తాం. This man, ఈ వ్యక్తి, ఈ ధన్యుడు did not take counsel from anyone, but he did whatever the father said. He did only that. ఈ ధన్యుడు దుష్టుల ఆలోచన చెప్పిన నడవలేదు, కానీ ఈ ధన్యుడు తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడు. Can you tell me who is that man? ఎవరు ఈ వ్యక్తి? Jesus. యేసు. It's not you and me. ఇది నీవు నేను కాదు. Did not Jesus stand in the way of the sinners? ఆయన పాపల మార్గంలో నిలవలేని వ్యక్తిగా, పరిశుద్ధునిగా ఆయన ఉన్నాడు. He did not. He is called a friend of sinners. ఆయన పాపలకి స్నేహితులుగా ఆయన పిలువబడ్డాడు. But he was not the friend of the self-righteous sinners. అయితే ఆయన స్వనీతి పరులైన ఆ పాపులతో ఆయన ఎప్పుడు కూడా ఆయన వాళ్ళ మార్గంలో నిలవలేదు. He was friend of prostitutes, drunkards, murderers. ఆయన వ్యభిచారులతో, లేకపోతే ఈ యొక్క తాగుబోతులతో, లేకపోతే ఈ యొక్క విచ్ఛిన్నమైన జీవితాలు కలిగిన ఈ వ్యక్తులతో ఆయన స్నేహితుడిగా ఆయన పిలువబడ్డాడు. Because he came for the unrighteous. ఎందుకంటే ఆయన ఆ నీతి మంతుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. He was always seen among them. ఆయన ఎప్పుడు కూడా వారి మధ్యనే కనిపించాడు. But what about the self-righteous sinners? అయితే స్వనీతి పరులైన ఈ యొక్క వేషధారుల విషయం ఏమిటి? He was not seen with them. వారితో ఆయన ఎప్పుడు లేడు. Keep a finger here and then turn with me to Matthew 26. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుని మత్తయి సువార్త 26వ అధ్యాయానికి
మనం మన వాక్యం తెరుద్దాం. I'm sorry, 25. 25వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. I'm sorry, 23. క్షమించండి, 23వ అధ్యాయం. Look at verse 13. 13వ వచనం మనం చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. Stop there. Verse 14. 14వ వచనం. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. Okay. I know in Telugu Bible it's 15th started verse 15. Go to verse 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. verse 16. 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా. Verse 17. 17వ వచనం. అవివేకులారా, అందులారా. 23. 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, 29. పరిసయ్యులారా. 24. 24వ వచనం. అందులైన మార్గదర్శకులారా. 29వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. He was not friends of these people because curse of God is on them because of the self-righteousness. ఆయన ఎప్పుడు ఇలాంటి స్వనీతి పరులైన పాపులతో ఆయన లేడు. వాళ్ళు దేవుని యొక్క శాపం కింద నిత్య జీవంలో లేని వారిగా ఆయన గుర్తించాడు. Nor did he sit with the seat of the scornful because these were the people who were scornful. ఈ స్వనీతి పరులైన ఈ గుంపు, ఈ పరిచయుల శాస్త్రుల గుంపు ఎప్పుడు అపహాస్యం చేస్తుంది. వీరితో ఆయన కూర్చుండలేదు. They looked at the self-righteousness and they said, God is so pleased with me. వాళ్ళ యొక్క మంచితనాన్ని, సత్యం, వాళ్ళ యొక్క నీతిని చూసుకుని, అబ్బో దేవుడు నా గురించి చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడని వారు భ్రమపడ్డారు. 2 men went to the temple. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. The Pharisees and the publican. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. The Pharisees looked to heaven and said, God, I did all these good things. అతడు ఆకాశం వైపు చూచి ఏమన్నాడంటే, ఇదిగో నేను ఇన్ని పనులు చేస్తున్నాను అన్నాడు. I fasted, I gave alms. నేను ఉపవాసం ఉన్నాను, నేను చాలా మందికి దానం చేశాను, నేను కానుకలు ఇస్తున్నాను అన్నాడు. The publican, మరి సుంకరి, he put his head and he says, he beat his breast, I must sin now. అతడు ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా యోగ్యత లేదు అని చెప్పి తన యొక్క గుండెలు బాదుకుని అతడు ప్రభువు దగ్గర When both of them left the temple, who was justified? ఈ ఇద్దరు కూడా దేవాలయంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రార్థించి తిరిగి వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని యొక్క The publican. సుంకరి. Jesus never sat in the seat of the scornful. We read about that only when he was 14 years old, that he was with the Pharisees and the Sadducees. ఆయన ఎప్పుడు అపహాసకులతో కూర్చుండలేదు. కేవలము ఆయన మన లూకా సువార్తలో చదివినప్పుడు ఒక కాలంలో ఆయన పరిసయ్యుల సద్దుకాయలతో చిన్నతనంలో ఆయన కూర్చున్నట్టు, ఆయన వాదించడానికి కూర్చున్నట్టు మనం చూస్తాం. But never after that. అయితే మరెప్పుడు మరెన్నడూ ఆ విషయాన్ని మనం చదువుతాం. Verse 2. 2వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం మొదటి. His delight is in the law of the Lord. అతడు దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించేవాడిగా ఉన్నాడు. How many of you all delight in the law of God? ఎంతమంది దేవుని వాక్యంలో ఆనందిస్తున్నారు? Perfectly. పర్ఫెక్ట్ గా, పరిపూర్ణంగా దేవుని వాక్యంలో ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? None of us. ఎవరము లేము. And here it says, in his law does he meditate day and night. దివారాత్రము దానిని ధ్యానించేవాడిగా ఉన్నట్లు మనకి కనిపిస్తున్నాడు ఈ ధన్యుడు. You know what the Pharisees did? పరిసయ్యుల శాస్త్రులు ఏం చేశారు? They tied on the forehead. వాళ్ళు తమ యొక్క నుదుటికి వాళ్ళు వాక్యాన్ని కట్టున్నారు. They tied in the arms. వాళ్ళు తమ యొక్క చేతులకి దేవుని యొక్క పాశకాలకి వాళ్ళు They tied in కట్టున్నారు. They tied on the hems of the garment. వాళ్ళు తమ యొక్క వస్త్రాలకి, దిగువ వస్త్రాలకి వాళ్ళు దేవుని లేఖనాలను కట్టుకున్నారు. Only an external show of it. కేవలం బాహ్యంగా వాళ్ళు కట్టుకున్నారు, కేవలం ప్రదర్శనకి వాళ్ళు కట్టుకున్నారు. But this man, he pondered, he talked to himself, he meditated on it day and night. వారు బాహ్యంగా కట్టుకున్నారు, కానీ ఈ ధన్యుడు, ఈ వ్యక్తి, ఈ దైవ మానవుడు, ఆయన వాటిని ధ్యానించాడు, వాటి యందు ఆయన ఆనందించాడు. Who is this man? ఎవరు ఈ వ్యక్తి? Isn't it Jesus Christ? యేసు ప్రభు కాడా? Look at verse 3. 3వ వచనాన్ని చూద్దాం. Isn't he like a tree planted by the rivers of water? నీటి కాలువలో నాటబడిన వ్యక్తి యేసు ప్రభువు కాడా?
that even on the cross, in the worst of the condition, what did he say? Father, forgive them, for they know not what they do. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో, మరణ పరిస్థితిలో కూడా యేసు ప్రభు ఆ కల్వరి గుడిలో ఆయన ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరెరుగరు అని చెప్పిన ఆ గొప్ప బోధకుడు కాదా? Isn't he bringing fruit in all season, in due season? తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు కాదా? His leaf does not wither. ఆయన ఆకు వాడలేదు. Whatever he did, it prospered. ఆయన ఏది చేసినా అతను చేయనిదంతయు కూడా సఫలమైంది. Isn't it true that these 3 verses are talking about Jesus Christ? 3 వచనాల్లో ఇవి యేసు ప్రభువు గురించిన విషయాలు కాదా? Yes or no? అవునా కాదా? అవును. Look at verse 4. 4వ వచనాన్ని మనం చూద్దాం. It talks about you and me. 4వ వచనం మన గురించి మాట్లాడుతుంది. We are the ungodly. దుష్టులు అలాగుండగా ఈ వచనం మన గురించి చెప్తుంది. We are like the chaff of the wind that would fly everywhere. దుష్టులమైన మనం గాలికి చెదరగొట్టే పొట్టులాగా మనం ఉన్నాము. We are the ungodly who cannot stand in the judgment seat of Christ. మనము దేవుని యొక్క న్యాయ సభలో నిలువలేని ఒక భయంకరమైన దుష్టులుగా, భక్తిహీనులుగా, Or sinners in the congregation of the righteous. ఆయన నీతిమంతుల సభలో నిలువలేని పాపులుగా మనం ఉన్నాము. This psalm talks of 2 groups of people, 2 people. ఈ యొక్క కీర్తన 2 గుంపులను తెలియజేస్తుంది. One, the last Adam, Jesus Christ. ఒకటి కడపటి ఆదాముగా, 2వ ఆదాముగా ఉన్న యేసు ప్రభువు గురించి. Who is the blessed man? ఆయన ధన్యుడిగా ఉన్నాడు. And we all the descendant of the first Adam who is fallen, the ungodly. మొదటి ఆదాము నుండి వచ్చిన మనము ఆ యొక్క దుష్టులుగా మనం ఉన్నట్టు. For the Lord knoweth the way of the righteous. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. Who is this righteous man? ఎవరు ఈ నీతిమంతుడు? Jesus Christ. And who is యేసు ప్రభువు. but the way of the ungodly shall perish. Who is he talking of, the way of the ungodly? దుష్టుల మార్గము, ఇక్కడ చూస్తున్న దుష్టులు ఎవరు? ఆ నాశనములకు వెళ్ళుతున్న ఈ దుష్టులు ఎవరు? It is all us. మనమే. But remember one thing. అయితే గుర్తుంచుకోండి ఒక విషయం. We are the one whom are the fruits of this blessed man. అయితే మనము ఈ ఫలాన్ని can you repeat? We are the fruits of this blessed man. అయితే మనమే ఈ ధన్యునికి ఫలము. In verse 3, 3వ వచనాన్ని చూద్దాం. he shall be like a tree planted by rivers of water that bringeth forth his fruit in his season. అతడు నీటి కాలువల యొద్ద నాటబడితే ఆకువాడక తన కాలం ఫలమిచ్చే చెట్టు వలె. We are the fruit that is hanging because of Jesus Christ's good works. యేసు ప్రభువు చేసిన మంచి పనుల ద్వారా, ఆయన యొక్క నీతి ద్వారా మనము ఆయనకి అంటుకట్టబడిన ఫలాలుగా మనం ఉన్నాం. We are the fruits because we get all our strength from Jesus Christ alone. యేసు ప్రభువు అనే ఆ యొక్క గొప్ప రక్షకుని నుండి సారాన్ని పొందుకునే ఒక గొప్ప ధన్యకరమైన ఫలములుగా. We are the fruit in that tree because of Christ's righteousness. యేసు ప్రభు యొక్క నీతి మూలమున మనము ఆ చెట్టుకు పూసిన ఆ యొక్క ఫలముల లాగా మనం. That is why that fruit on that tree will be sweet at all times, because it gets all the strength from Jesus Christ. ఆ ఫలములు ఎప్పుడు కూడా ఆ యొక్క చెట్టు ఎప్పుడు కూడా ఫలిస్తుంది, ఎందుకంటే దాని సారము యేసు ప్రభు. You have to preach Christ and Christ alone, because he is our strength. మనం ప్రకటించాల్సింది, మనం బ్రతకాల్సింది యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు కూర్చున్న వాడు. He is the door. ఆయనే ద్వారమై ఉన్నాడు. He is the bread of life. ఆయన జీవాహారమై ఉన్నాడు. All the psalms, not just the messianic psalm, every psalm talks about Jesus. ఈ కీర్తనలో కొన్ని కీర్తనలు మాత్రమే యేసు ప్రభువుని గురించి చెప్పడం లేదు, కానీ ఈ కీర్తనలన్నింటిలో కూడా యేసు ప్రభువు యొక్క ఆ యొక్క గొప్ప రూపాన్ని మనం చూస్తాము. I'm just giving this as an example for you. Search the scriptures and see Christ everywhere. ఇది వాక్యాన్ని వెతికే క్రమంలో నేను మీకు ఒక ఉదాహరణగా నేను ఇచ్చాను, కానీ లేఖనమంతట్లో కూడా యేసు ప్రభువు మనకి. Jesus himself said, the scriptures testify of me. Believe the words of our Lord
లేఖనములో ఉన్న ప్రతి లేఖనము నా గురించి సాక్ష్యం ఇస్తుంది అంటున్నాడు. For his sake, search the scriptures and find Christ. ఆయన కొరకు మనము లేఖనాన్ని వెతకాల్సిన వారంగా ఉన్నాం. You preach anything apart from Christ from this word is just a ఈ క్రీస్తును కాకుండా నువ్వు మరి ఏది ప్రకటించినా అది కేవలం ఒక నైతికమైన బోధగా ఉంటది, ఒక మోరల్ టీచింగ్ గా ఉంటది తప్ప అది దేవుని గురించిన సువార్త సత్యం అయితే You can కాదు. preach 7 successful way of living or 7 success for life, whatever you want. ఈ జీవితంలో ఎదగటానికి 7 మెట్లు 4 మెట్లు అని చెప్పి మనం ఇలాంటి సక్సెస్ మంత్రాస్ మనం ఎన్నైనా సఫలం అవడానికి జీవితంలో ఎన్నైనా బోధించవచ్చు, కానీ అది దేవుని సత్యం అవ్వదు. If you preach Christ, that is truth. కేవలం యేసు ప్రభువుని గురించిన మాట మాత్రమే సత్యము, అది మాత్రమే జీవితం కలిగిస్తుంది. Preaching Christ is preaching the gospel. యేసుని గురించిన వార్తే సువార్తగా మనకి వాక్యంలో తెలుస్తుంది. You want to feed his sheep, preach Christ. నువ్వు గొర్రెలను కాయాలనుకుంటున్నావా, కాస్తున్నావా, అయితే నువ్వు కాయడానికి మేపడానికి నువ్వు దేవుని యొక్క యేసుక్రీస్తుని నువ్వు Want to feed the goats? నువ్వు మేకల్ని ఆ యొక్క గురుగుల్ని పెంచాలనుకుంటున్నావా, entertain them, tell stories. వాళ్ళకి కథలు చెప్పు, వాళ్ళకి మరేమైనా ఈ యొక్క ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కనపరచు. God's people want Christ alone. దేవుని యొక్క గొర్రెలకి కావాల్సింది వాళ్ళ కాపరి అని యేసు ప్రభు మాత్రమే. The hymn writer wrote, how sweet the name of Jesus sounds in a believer's ears. ఒక భక్తుడు ఇలా అంటాడు, యేసుక్రీస్తుని గురించిన మాట ఎంత మాధుర్యంతో ఉంటుంది అని అతడు పాడతాడు. But in an unbeliever's ears, it's the most jarring sound. అయితే ఒక అవిశ్వాసికి ఆ మాటలు అత్యంత నిరుత్సాహమైన విషయాలుగా, అత్యంత ఎక్కని విషయాలుగా, అవి అనాసక్తికరమైన విషయాలుగా ఉంటాయి. Talk about Christ, preach Christ. May that become our lives. యేసు ప్రభువుని వెతుకుదాం, యేసు ప్రభువుని గురించి తెలుసుకుందాం, యేసు ప్రభువుని కనుక్కుందాము, యేసు ప్రభువుని మనం ప్రకటిస్తాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాను.